హాయ్ అండి అందరికీ. మా శత్రువులు ఈరోజు నాకు ఒక పని చేసారు, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటిదంటే 2 ఎకరాలు నాటు పెట్టిన, నిన్ననే అయిపోయింది. మందు జల్లిన, 4 బస్తాల మందు జల్లిన, నాటేసిన. నైట్కి ఎవడో పోయిండు, ఫుల్ లేపారు, మడవ మొత్తం మా పొలం మీద చూపారు. నిన్ననే వేసిన నాటు, మందు కింద అంతా నిన్న జల్లిన. ఓషన్ మొత్తం మునిగిపోయింది. ప్రతి 7 మళ్ళు ఉంటాయి, 7 మళ్ళకి 7 గంటలు పడ్డాయి. ఇలాంటి చిల్లర నా కొడుకులకి నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు మీరు గండ్లు పెట్టిరు, నీళ్ళు మలిపిరు, పోయారు, గండ్లు పడ్డాయి. ఇప్పుడు గండ్లు పడ్డంత మాత్రాన, నీళ్ళు మలిపినంత మాత్రాన ఈ షేని ఇంతటితో నేనైతే వదిలేయను కదా. గండ్లు వేసుకుంటాం. నాన్న ఈరోజు పొద్దుగులు గండ్లు వేస్తాడు, పోయిన నాటు నేను అమ్మ కలిసి నాటు వేసుకుంటాం, అంతే. అంతకు మించింది ఏమవుతుంది చెప్పు? మళ్ళీ ఇంకోటి ఏంది, ఇలాంటి చిల్లర పనులు చేస్తే మీరు అనుకుంటురేమో మీకు కూడా ఏదో ఒక రోజు పొట్టుని పొడుకోకూడదు, పొడుగోని దేవుడు కొట్టినట్టు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకి ఖచ్చితంగా తగులుది. అంతకు మించింది ఏం కాదు. అసలు ఎందుకు ఇట్లా చేస్తారో, దేనికి ఇట్లా చేస్తారో కొంచెం అన్న అర్థం ఉండాల. ఏమవుతుంది ఇప్పుడు? మా నాన్న ఉండు, ప్రతిరోజు కష్టం చేస్తుండు, ఇప్పుడు అంతకు మించి ఈరోజు కష్టం ఎక్స్ట్రా, అంతే కదా. అంతకు మించి మీరు ఏమన్నా సాధించేది ఏమన్నా ఉందా? ఈ పొలం లాక్కొని పోతారా? లేరు కదా. మా నాన్న కష్టాన్ని కొంచెం చూడాలనుకుంటారు, కొంచెం మేము బాధపడితే చూడాలనుకుంటారు. బాధపడ్డోడు, కష్టానికి అలవాటు పడ్డోడు, బాధల్ని అలవాటు చేసుకున్నోడిని ఎంత పెద్ద శత్రువు అయినా సరే ఇంటికి కూడా వీకలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోరు.